నుంచి తప్పుకున్న ఎర్డోగాన్ పెద్ద పనికే పూనుకుంది. పెద్ద ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అకుయు అణు కేంద్రంలో అణుబాంబుల తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. టర్కీ మరో ఇరాన్ అంటూ ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అణుశుద్ధి కేంద్రంలో యురేనియం శుద్ధిని వేగవంతం చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొక దేశం అణు సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఇప్పుడు సమస్యను మరింత జటిలం చేస్తోంది. భారత్ లాంటి దేశాలు అణు సామర్థ్యాన్ని కలిగి ఉంటే పెద్ద సమస్య ఏమి ఉండదు. కానీ టర్కీ లాంటి దేశాల్లో ఇప్పుడు ముఖ్యంగా చూస్తున్న మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో అక్కడ యుద్ధ వాతావరణంతో అసోసియేట్ అయినటువంటి కంట్రీస్, లేదంటే యుద్ధ భాగస్వాములతో అసోసియేట్ అయిన కంట్రీస్ అణు ఆయుధాలను కలిగి ఉండడం ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిదే చెప్పాలి. పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ఊహించడం కొంచెం కష్టమే. ఇరాన్ విషయంలో ముఖ్యంగా ఇరాన్ విషయంలో ఒకవేళ ఇజ్రాయెల్ భయపడినా, లేదంటే అమెరికా కొంత ఆలోచించినా పూర్తిగా ఇరాన్ను కార్నర్ చేసినప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉంటాయనే భయం వాళ్ళకి ఉంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఆయా దేశాల దగ్గర అణుబాంబులు ఉంటే, ఆయా దేశాల దగ్గర అణ్వాస్త్రాలు ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం శత్రు దేశాల్లో ఉండడం సహజంగా మనం చూస్తుంటాం. ముఖ్యంగా పాకిస్తాన్ విషయం మనం చూసాం. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము భారత్ని నాశనం చేస్తామంటూ కామెంట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ అమెరికా కొంత భయపడడంలో తప్పు లేదు. ఒకవేళ ఉన్న యుద్ధం సమయంలో ఒకవేళ కార్నర్ అయినప్పటికీ కూడా, కొంత సాఫ్ట్ కార్నర్ వచ్చినప్పటికీ కూడా ఇరాన్ లాంటి దేశాల దగ్గర అణుబాంబులు ఉండడం అనేది అంత మంచి పరిణామం కాదు ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు టర్కీ విషయం మనం చూస్తున్నాం. మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన దేశం, ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న దేశం, భారతదేశం యొక్క వాణిజ్య సంబంధాలను తనంతటి తానే దెబ్బ తీసుకొని భారీగా నష్టపోయిన దేశం. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి మద్దతు తెలిపి వాళ్ళకి డ్రోన్స్ను సప్లై చేసి అనేక రకాలుగా సహాయాన్ని అందించిన దేశం. కానీ వాణిజ్య సంబంధాలు మాత్రం భారత్తో నేర్పుతున్నటువంటి దేశం. తద్వారా పూర్తిగా అక్కడ వాణిజ్యం దెబ్బతింది. టర్కీ భారీగా నష్టపోయింది. టర్కీని బ్యాన్ చేస్తూ భారతీయులందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మనం చూసాం. డెస్టినేషన్ వెడ్డింగ్స్కో లేదంటే టూర్స్కో అక్కడికి వెళ్తుంటారు, భారీగా ఖర్చు పెడుతుంటారు. భారతదేశం వల్ల చాలా రకాల ఉపయోగాలు టర్కీకి ఉన్నాయి. కానీ ఆ విశ్వాసం లేకుండా పాకిస్తాన్కు సపోర్ట్ చేసి ప్రపంచ దేశాల ముందు చివరికి దోషిగా నిలబడ్డటువంటి పరిస్థితి, భారీగా ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు యురేనియం శుద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అణ్వస్త్రాలు తయారీకి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి? ఇప్పటికే సిరియాలో పరిస్థితి చూస్తున్నాం. టర్కీ వల్లనే అక్కడ సిరియాలో అంతర్గతంగా అంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో భాగం టర్కీది కూడా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ రైవలరీస్ని పెంచడానికి, ఇంటర్నల్గా అశాంతిని పెంచడానికి టర్కీ కూడా కొంత రెచ్చగొడుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకవేళ టర్కీ ఇప్పుడు అక్యుములేట్ చేసుకోగలిగితే, టర్కీ కనుక ఇప్పుడు అణ్వస్త్రాలను అక్వైర్ చేసుకోగలిగితే మరింత ప్రమాదం పొంచి ఉంది. అణ్వస్త్రాలతో యుద్ధాలు చేయడానికి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్న తరుణంలో చాలా సందర్భాల్లో కొన్ని ప్రమాదకర దేశాలు, కొన్ని కంట్రోల్ తప్పిన దేశాలు, అంతర్గత యుద్ధాలతో అల్లాడుతున్న దేశాలు, వాళ్ళ దగ్గర కనుక అణ్వాయుధాలు ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా మారబోతుందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్కీ ఇప్పుడు ఎక్వైర్ చేసుకుంటున్న తరుణంలో ఖచ్చితంగా కొంత రష్యా సపోర్ట్ ఉంది అంటున్నారు. ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి మనం చూసాం, ఇజ్రాయెల్ వైఖరి మనం చూసాం. కానీ టర్కీ విషయంలో మరి అలాంటి వైఖరిని నిజంగా అవలంబించగలుగుతారా? ఇప్పుడు టర్కీకి ఏం అవసరం వచ్చింది? ఎవరి అవసరాలు తీర్చడానికి అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే సిరియా లాంటి దేశాల్లో అంతర్గతంగా చిచ్చుపెట్టి సగం అక్కడ అంత గందరగోళం నెలకొనడానికి కారణమైనటువంటి టర్కీ లాంటి దేశాల దగ్గర అణ్వస్త్రాలు ఉంటే ఎవరిని బెదిరిస్తారు? ఎవరి మీద ఈ దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది? రేపేదైనా వల్నరబుల్ కండిషన్ వస్తే ఎవరి మీద
యుద్ధానికి దిగుతారు, ఎవరి మీద ప్రయోగిస్తారనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. ఖచ్చితంగా అమెరికా ఈ విషయంలో ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఈ విషయంలో మరొకసారి భయపడే పరిస్థితి నెలకొంది. రేపు పాకిస్తాన్కే సపోర్ట్ చేయరని గ్యారంటీ ఏముంది ఇండియా విషయంలో అవసరమైతే? మొన్న యుద్ధం సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్లుగా ఇండియా విషయంలో ఇండియాతో రేపేదైనా పాకిస్తాన్కి సమస్య వస్తే టర్కీ మరొకసారి అటు సపోర్ట్ చేయదని గ్యారంటీ ఏముంది? మరోవైపు సిరియా మీద మరింత దాడులను తీవ్రతరం చేయదని, అక్కడ పరిస్థితులను మరింత గందరగోళం చేయదని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని ఎలా చూస్తాయనేది కూడా చాలా కీలకమైన అంశం. ఇప్పటికైతే టర్కీ తన యురేనియం శుద్ధిని మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది, వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే అణ్వాయుధాలను తయారు చేసుకోబోతోంది అంటూ తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి నా కొలీగ్ రైట్. టర్కీ అణ్వాయుధాల తయారీ నేపథ్యంలో మరొకసారి మధ్యప్రాచ్య దేశాలు ఆలోచనలో పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా మరొకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ముఖ్యంగా ఇప్పుడు ఏం చేయబోతోంది? మరి ఇరాన్ మీద యుద్ధం చేసింది, ఓ పక్క రష్యా సపోర్ట్ టర్కీకి ఉందంటున్నారు. ఈ తరుణంలో మరి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? రష్యా సపోర్ట్ ఉందన్న తరుణంలో అమెరికా ఏం చేస్తుంది? రష్యాకు వార్నింగ్ ఇస్తుందా? మాస్కో వింటుందా? పుతిన్ వింటాడా? మొన్న ఈ మధ్య ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు చాలా నవ్వుతూ మాట్లాడతారు, చాలా ప్రశాంతంగా ఉంటారు, కానీ సాయంత్రం అయితే మళ్ళీ బాంబుల వర్షం కురిపిస్తున్నారు అంటూ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఈ నేపథ్యంలో మరి నిజంగా అమెరికా మాట మరోసారి రష్యా వింటుందా? టర్కీని ఎలా కంట్రోల్ చేస్తారు? అసలు టర్కీ ఏ ఉద్దేశంతో అణ్వస్త్రాలు తయారు చేస్తుంది? ఎవరి కోసం తయారు చేస్తుంది? ఎవరిని నాశనం చేయడానికి తయారు చేస్తుంది? ఎవరి నుంచి రక్షణ కోసం తయారు చేస్తుంది? ఎవరికి సహాయం చేయడానికి తయారు చేస్తుంది? ఖచ్చితంగా భారత్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. భారత శత్రుదేశం అయినటువంటి పాకిస్తాన్కు యుద్ధ సమయంలో, చాలా కీలక సమయంలో పాకిస్తాన్కు టర్కీ సపోర్ట్ చేసింది. రేపు అలాంటి పరిస్థితి మరొకసారి వస్తే, అణ్వస్త్రాలు కలిగిన దేశాల సపోర్ట్ పాకిస్తాన్కి దొరికితే, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, మీ భారతదేశాన్ని నాశనం చేస్తామంటూ అనేక సందర్భాల్లో హెచ్చరించినటువంటి పాకిస్తాన్కు ఇంకా అణ్వస్త్రాలు కలిగిన దేశాల సపోర్టు మరింత పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? తమ దేశం మీద, రక్షణ వ్యవస్థల మీద, ఇతర దేశాలతో సంబంధాల మీద కంట్రోల్ లేని దేశాలతో ఇలాంటి సమస్య ఉంటే ఏంటి పరిస్థితి? ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది, అమెరికా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి రష్యాతో ఏమైనా మాట్లాడబోతుందా? ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇరాన్ విషయంలో వ్యవహరించినట్లుగా ఇప్పుడు టర్కీ విషయంలో వ్యవహరించడానికి అవకాశం ఉందా? సిరియా పరిస్థితి ఇంకెంత దారుణంగా మారబోతోంది రేపు టర్కీ మరింత బలోపేతం అయితే? మన శత్రు దేశానికి సపోర్ట్ చేసే దేశం దగ్గర అణ్వాయుధాలు సమకూర్చుకునే శక్తి ఉన్నప్పుడు, అణ్వాయుధాలు సమకూర్చుకోగలిగితే రేపు మన దేశానికి ఎలాంటి నష్టం జరగబోతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఒకటే ప్రశ్న, టర్కీకి ఇప్పుడు అణ్వాయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరి కోసం? ఎవరికి మద్దతు ఇవ్వడానికి, లేదంటే ఎవరికి సహాయం చేయడానికి చేస్తుంది, లేదంటే ఎవరికి నష్టం చేయడానికి చేస్తుంది? ఒకవేళ అణ్వాయుధాలను సమకూర్చుకుంటే రేపు ఎవరికి నష్టం? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్కు టర్కీ ఒక బిగ్ షాక్ ఇవ్వబోతుందా? అణుబాంబుల తయారీకి టర్కీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఫర్దర్గా ప్లాన్ ఎలా ఉండబోతోంది? రష్యా సాయంతో అణుబాంబులు తయారు చేస్తోంది టర్కీ. అణుబాంబుల నిరోధక ఒప్పందం నుంచి తప్పుకున్న ఎర్డోగాన్ పెద్ద పనికే పూనుకుంది, పెద్ద ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అకుయు అణు కేంద్రంలో అణుబాంబుల తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. టర్కీ మరో ఇరాన్ అంటూ ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అణుశుద్ధి కేంద్రంలో యురేనియం శుద్ధిని వేగవంతం చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొక దేశం అణు సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఇప్పుడు సమస్యను మరింత జటిలం చేస్తోంది. భారత్ లాంటి దేశాలు అణు సామర్థ్యాన్ని కలిగి ఉంటే పెద్ద సమస్య ఏమి ఉండదు.
కానీ టర్కీ లాంటి దేశాల్లో ఇప్పుడు ముఖ్యంగా చూస్తున్నాం, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో అక్కడ యుద్ధ వాతావరణంతో అసోసియేట్ అయినటువంటి కంట్రీస్, లేదంటే యుద్ధ భాగస్వాములతో అసోసియేట్ అయిన కంట్రీస్ అణు ఆయుధాలను కలిగి ఉండడం ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిదే చెప్పాలి.